అండ్ ఇది అమ్నెస్టీ కూడా లెటర్స్ రాస్తూ వస్తుంది, అంటే ఆర్టికల్స్ రాస్తూ వస్తుంది. ఇక్కడ అట్రాసిటీస్ గురవుతున్నారు వీళ్ళందరూ, క్రిస్టియన్స్ కానివ్వండి, మైనారిటీస్ కానివ్వండి అని. సో మనం చూసుకున్నట్టయితే ఈ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, ఇక్కడ యుఎస్ ఎలాగ ఇవాంజలికల్ ఫోర్సెస్ని కానివ్వండి, ఖలిస్తాన్ వాళ్ళని కానివ్వండి, లేకపోతే రాడికల్ ఇస్లామిస్టులని ఎలా వాడుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. దీన్ని మనం ఇంకా డీప్గా వెళ్ళినట్టయితే ఇప్పుడు మేఘాలయది మనం ఒక ఉదాహరణ తీసుకుందామండి. ఐ థింక్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆ టైంలో మేఘాలయలో ఐసిస్ లింక్ని మన ఎన్ఐఏ బస్ట్ చేసింది. మేఘాలయ ఇంకా త్రిపుర. ఎందుకు? వాళ్ళ అంటే ఒక సుమారు 5-6 రాష్ట్రాలండి, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, ఇవన్నీ ఆబ్వియస్ లింక్స్ మనకి తరచూ బస్ట్ అవుతూనే ఉంటాయి ఐసిస్వి. చాలా సర్ప్రైజింగ్ ఏంటి అంటే మేఘాలయ ఇంకా త్రిపుర, మేఘాలయలో ఐసిస్ లింక్ది బస్ట్ చేసిన తర్వాత, మేఘాలయలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ని ఆ ప్రభుత్వం ఒక వింగ్ని తయారు చేసింది. అప్పటిదాకా లేదు. దాని తర్వాత వీళ్ళు ఒకటి తయారు చేశారు. వీళ్ళు ఏంటంటే అక్కడ డెమోగ్రఫీ చేంజ్ వీళ్ళు ఒక రకంగా వీళ్ళు హెల్ప్ చేస్తూ వచ్చారు, బంగ్లాదేశీల్ని ఇన్ఫిల్ట్రేట్ చేయించడం అక్కడ. అందుకే మనం చూసుకుంటే ఈ మధ్య తరచూ మేఘాలయలో బంగ్లాదేశీలని లోకల్సే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎందుకంటేనండి దీనికి ఒక కారణం, ఇదే జనవరిలో మేఘాలయలో గ్యారో హిల్స్ అనేది ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఏంటంటే గ్యారోస్ అనేది ఒక ట్రైబ్, అది అక్కడ వాళ్ళది ఒక ట్రైబ్ అనమాట, షెడ్యూల్డ్ ట్రైబ్. వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఐసిస్ పోస్టర్స్ వెలిసాయి అక్కడ. రైట్. సో కేవలం పాకిస్తాన్, ఖలిస్తాన్, ఇవాంజలికల్స్ కాకుండా ఐసిస్ కూడా వచ్చింది అక్కడికి. మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఐసిస్ పోస్టర్స్ వెలిసాయి. సో 2 రిలీజియస్ ఫండమెంటలిస్టిక్ ఆర్గనైజేషన్స్ అక్కడికి వచ్చాయి. కరెక్ట్. అండ్ ఫ్రమ్ డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ది గ్లోబ్, డిఫరెంట్ కార్నర్స్. అండ్ ఈ 2 వీక్స్ బ్యాక్, 3 వీక్స్ బ్యాక్ అక్కడ గ్యారోలోనే లోకల్ ఎలక్షన్స్ అవుతున్నాయండి. జనరల్ లోకల్ ఎలక్షన్స్లో ఏంటంటే కేవలం గ్యారో ట్రైబ్ మాత్రమే పోటీ చేయాలనేది అక్కడ ఉన్న వాళ్ళది ఒక రూల్ అనమాట. కానీ సడన్గా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, టీఎంసీ అనుకుంటండి ఆర్ వేరే పార్టీస్ నాన్ గ్యారోస్ని అక్కడ పెట్టారు. నాన్ గ్యారో ఆబ్వియస్లీ అక్కడ ఏంటంటే షెడ్యూల్డ్ కాబట్టి, అటానమస్ డివిజన్ కాబట్టి దాన్ని వ్యతిరేకించారు గ్యారోస్. ఒక్కసారి వ్యతిరేకించేసరికి అక్కడ విపరీతంగా గొడవలు జరిగాయి. సేమ్ మన మణిపూర్లో ఎలా అయితే జరిగాయి కుకీస్కి ఇంకా మేతీస్కి మధ్య, ఇంచుమించు అలాంటి ప్రమాదమే అక్కడ జరిగింది. అది ఎంతవరకు వెళ్ళింది అంటే అక్కడ సీఎం ఇంటి మీద దాడి చేయడానికి ఒక కుట్ర పన్నుతున్నారు, సీఎం నా ఇల్లు ఖాళీ చేసి వేరే సేఫ్ లొకేషన్కి వెళ్ళాలి అని కూడా ఇంటెలిజెన్స్ వార్తలు వచ్చాయి. ఇది స్వయంగా సీఎంఏ చెప్పారు, కాన్రాడ్ సాంగ్మా. కానీ నేను వెళ్ళను అని చెప్పి ఆయన అన్నారు. ఎందుకంటే నేను వెళ్తే గనక వాళ్ళు గెలిచినట్టు, నేను వీక్ అయినట్టు వస్తుంది, ప్రభుత్వం వీక్ అయినట్టు. సో నేను ఉంటేనే మనం వాళ్ళని ఓడిస్తున్నట్టు వస్తుంది అని చెప్పి ఆయన అన్నారు. సో అండ్ దీనికి కూడా ఒక రకంగా స్ట్రెంగ్తెన్ చేస్తూ ఇక్కడ ఎలాగ డెమోగ్రఫీ చేంజ్ హెల్ప్ అవుతుంది అని ఒక వాదనని బలపరుస్తూ బీజేపీ స్పోక్స్ పర్సన్ రవిశంకర్ ప్రసాద్ ఆయన కూడా అన్నారు, మేము దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం, డెమోగ్రఫీ చేంజ్ కోసమే దీన్ని వీళ్ళు ఇలా చేస్తున్నారు, గ్యారోస్కి మాత్రమే అక్కడ ఉండాలి అని చెప్పి ఆయన అన్నారు. సో మేఘాలయలో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక ఎన్ఐఏ లింక్ వాళ్ళు బస్ట్ చేయడం, బంగ్లాదేశ్ని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి డెమోగ్రఫీ చేంజ్కి ఐసిస్ పోస్టర్ వెలవడం, తర్వాత నాన్ గ్యారోస్ అదే గ్యారో హిల్స్లో వాళ్ళు పోటీకి దిగడం, పోటీ వద్దన్నందుకు వాళ్ళు ఏకంగా సీఎం ఇంటి మీదకే వెళ్తామనడం. సో మేఘాలయలో మనకు ఒక అనిశ్చితి ఎలా వస్తుందో మనకు తెలుస్తుందండి. ఇప్పుడు మిజోరాంకి వద్దాం. మిజోరాంలో మనకు తెలిసింది మాథ్యూ వ్యాండెక్ కానివ్వండి, యుక్రేనియన్స్ కానివ్వండి, స్లోవేకియా మొన్ననో పట్టుకున్నారు అతన్ని. సో మిజోరాంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇతన్ని పట్టుకునే ముందే మనకి ఐ థింక్ సెప్టెంబర్, అక్టోబర్ ప్రాంతంలో 4 బంగ్లాదేశ్ ఆరిజిన్ యుఎస్ నేషనల్స్ని మిజోరాం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. వాళ్ళని అక్కడ సిఐఎస్ఎఫ్ అధికారులు అదే ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ పంపేశారు, ఎయిర్పోర్ట్ దాటనివ్వలేదు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమొచ్చాయంటే వాళ్ళు అక్కడ మిజోరాంలో ఉన్న సపరేటిస్ట్ మూవ్మెంట్స్ని కలవడానికి, లీడర్స్ని, ఆ మూవ్మెంట్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి వాళ్ళు వచ్చారు అని చెప్పి ఇంటెలిజెన్స్ సిఐఎస్ఎఫ్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళని అక్కడి నుంచి అక్కడికే పంపేశారు. అండ్ మిజోరాం సీఎం కూడా ఒక రకంగా ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఆయన కుకీ ల్యాండ్కి సమర్థిస్తాను యుఎస్లో వ్యాఖ్యలు చేశారు. అంటే మనకు తెలిసిందే కుకీ ల్యాండ్ అంటే ఒక రకంగా వేరు చేయడమే భారత్ నుంచి, మయన్మార్ నుంచి మిజోరాం, మణిపూర్ ఇవన్నీ సపరేట్ అవ్వాలని. అది ఆయన చేసిన వ్యాఖ్యల్ని గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టారు. సో చాలా వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం కొన్ని బిహైండ్ ద సీన్స్ చర్యలు చేయడంతో
ఆయన దాన్ని తీయడమే కాకుండా ఆయన ఏమన్నారంటే ఇక్కడ సెపరేటిస్టులను హెల్ప్ చేయడానికి యుఎస్ఏ యూకే ఫోర్సెస్ వస్తున్నాయి, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు హెల్ప్ చేయడమే కాకుండా కొన్ని వేల సంఖ్యలో యుక్రెయినియన్ సోల్జర్స్ కూడా ఇక్కడ దిగుతున్నారు. యుక్రెయినియన్ ట్రూప్స్ కూడా, ఇంటెలిజెన్స్ ఇలాంటి సెపరేటిస్టులు కూడా వస్తున్నారు. సో దానికి బలపరుస్తున్న ఇప్పుడు యుఎస్ నేషనల్ దొరికాడు, అండ్ దాని తర్వాత ఇతను సపరేట్ యుక్రెయినియన్స్ దొరికారు. అండ్ కేవలం మనం ఇది ఇంకొక విచిత్రమైన విషయం ఏంటి అంటే, ఇంకా మనం డీప్గా చూస్తే ఇది కేవలం ఇక్కడికే పరిమితం అవ్వలేదండి. ఇప్పుడు మనం మాథ్యూ వ్యాన్ డైక్ ఒక క్రిస్టియన్ ప్రొపగేట్ చేయడానికి క్రిస్టియానిటీని చేస్తున్న అతను ఏదైతే మనం చెప్తున్నామో, కరెక్ట్ అక్టోబర్లో మనం మహారాష్ట్రకి వెళ్ళినట్టయితే థానే ప్రాంతంలో ఒక ఫార్మర్ యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ అతన్ని మన వాళ్ళు అరెస్ట్ చేశారు. మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత యుఎస్ నుంచి చాలా ఒత్తిడి వస్తుంది విడుదల చేయాలని. మన యుఎస్ అంబాసిడర్ సర్గే గౌర్ కూడా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని కలిశారు, అజిత్ దోవల్ గారిని. ఫస్ట్ టైం అంబాసిడర్ వచ్చి కరెక్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని కలవడం, ఇలాంటి అతన్ని అరెస్ట్ చేశాక సర్గే గోరే స్వయంగా కలిశారు. ఆయన కలవటం ఏంటి, ఆయన ఈస్ వెరీ మచ్ క్లోజ్ టు ట్రంప్. కరెక్ట్, వెరీ మచ్ క్లోజ్ టు ట్రంప్ అతను. మరి ఇతన్ని అరెస్ట్ చేశాక యుఎస్ మాట్లాడండి, అతన్ని అరెస్ట్ చేస్తేనే ఎందుకు మాట్లాడుతోంది? ఎందుకంటే ఇతను ఫార్మర్ స్పెషల్ ఫోర్సెస్ అతను, అండ్ అతను థానేలో కన్వర్ట్ చేయాలనుకునే దళితులని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేయాలనుకుంటే ఒక ఫ్యామిలీని అతన్ని పట్టుకున్నారు. బేసికల్లీ మనం ఇందాక యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం కదండి. వాళ్ళ సర్వీస్ ముగించిన తర్వాత యుఎస్ సిఐఏ కానివ్వండి, యుఎస్ ప్రభుత్వం వాళ్ళకి ఒక ఆప్షన్ ఇస్తుంది, మీరు కొన్ని వింగ్స్ యుఎస్ సిఐఏ వాడే వింగ్స్లో ఉండొచ్చు. దాంట్లో ఒకటి ఏంటి అంటే క్రిస్టియానిటీని ప్రొపగేట్ చేయడం. ఎందుకంటే బేసికల్లీ క్రిస్టియానిటీ ప్రొపగేట్ చేయడం అంటే ఏంటంటే అక్కడ క్రిస్టియానిటీ లేని చోటకి వెళ్ళడం. క్రిస్టియానిటీని ప్రొపగేట్ చేస్తే ఏమవుతుంది, డెమోగ్రఫిక్ చేంజ్ అవుతుంది. డెమోగ్రఫిక్ చేంజ్ అయితే అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అన్రెస్ట్ క్రియేట్ అయితే గనక ఆ దేశాల్లో డీస్టెబిలైజ్ అవుతుంది. ఐదర్ అవి బ్రేక్ అన్న అవుతాయి, లేదంటే ఎంత డీస్టెబిలైజ్ అవుతుందంటే యుఎస్ దాని దేశం మీద దానికి ఒక రకంగా గ్రిప్ వస్తుంది. సో ఈ స్పెషల్ ఫోర్సెస్ని కూడా యుఎస్ ఎలా వాడుకుంటుంది అనేది మనకు ఒక ఉదాహరణ. సో ఇదే మిజోరాంలో ఇప్పుడు యుక్రెయినియన్స్, మనం బ్యాక్ టు మిజోరాం, యుక్రెయినియన్స్ దొరికిందని మనం సీఎంతో లింక్ చేసినట్టయితే అతను స్వయంగానే చెప్పాడు యుక్రెయినియన్స్ కూడా వస్తున్నారు అని. సో బేసికల్లీ మనం చూసుకున్నట్టయితే కనుక మిజోరాంలో కూడా ఎంత యాక్టివ్గా ఈ సెపరేటిస్టుల్ని వీళ్ళు యుఎస్ స్ట్రెంథెన్ చేయాలి అనుకుంటుంది, కేవలం మేఘాలయాన్ని ఇదే కాకుండా అనేది మనకి తెలుస్తుంది. దాంతోపాటు ఐసిస్ కూడా కదా, ఐసిస్ కూడా